కాసేపట్లో పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. యువ వికాస విజయోత్సవ సభలో పాల్గొననున్న సీఎం 1000 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేయనున్నారు. రామగిరి ఖిల్లా, రాముడి గుండాలు, ఆదివరాహస్వామి, మంథని పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ను ప్రకటించనున్నారు సీఎం. ఇక రామగుండంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి భూ కేటాయింపు, బి థర్మల్ పవర్ ప్లాంట్ శంకుస్థాపనపై అధికారిక ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్ 4 సింగరేణిలో ఇతర ఉద్యోగాలు పొందిన 1000 మందికి నియామక పత్రాలు అందించనున్నారు. ఇక పెద్దపల్లి రూరల్, మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎలిగేడు మండల పోలీస్ స్టేషన్, పెద్దపల్లి ఆర్టీసీ డిపో, బైపాస్ రోడ్, సుల్తానాబాద్ బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. పెద్దపల్లిలో కాసేపట్లో యువ వికాస సభ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభకు హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం పెద్దపల్లి సభాస్థలం నుంచి సాగర్ అందిస్తారు. మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లాకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లా సిద్ధమైంది. చూడొచ్చు, ప్రస్తుతం మనము పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ విజయోత్సవ సభలో యువ వికాసం అనే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యువ వికాస సభ మొత్తం కూడా సభా ప్రాంగణం మొత్తం కూడా సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి మరికొన్ని గంటల్లో పెద్దపల్లి జిల్లాకు చేరుకోనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించే యువ వికాసం సభకు యంత్రాంగం ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేసింది. సుమారు 50 మంది ఆశీస్సులయ్యే వేదికను సిద్ధం చేశారు. కళా బృందాల ప్రదర్శనకు వేదిక, పారిశ్రామిక ప్రగతిని తెలిపేలా ప్రత్యేక స్టాల్స్ను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాఫీగా సాగేలా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. శాంతి భద్రతకు విఘాతం కలగకుండా సుమారు 2000 మంది పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. జన సమీకరణపై కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. మొదటిసారిగా సీఎం హోదాలో జిల్లాకు రేవంత్ రెడ్డి వస్తుండటం, ఏడాది పాలన ముగిసిన సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్న సభ కావడంతో జిల్లా ప్రజాప్రతినిధులు జన సమీకరణపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాల నుంచి సుమారు 1,00,000 మందిని తరలించి తమ సత్తా చాటే నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మొత్తంగా ఇటు పెద్దపల్లి జిల్లాలో ఇవాళ భారీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా ఉన్నాయి. మొత్తం స్కిల్ యూనివర్సిటీ సంబంధించి 7 ఏజెన్సీలతో MOU ఒప్పందాలు, తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ DET సీఎం కప్ ఆవిష్కరణ, మొత్తం 260 కోట్ల విలువైన R&B పనులకు శంకుస్థాపన, 66 కోట్ల విలువైన పంచాయతీరాజ్ పనులు, 10 కోట్లతో నిర్మించే సబ్ స్టేషన్స్, 26 కోట్లతో నర్సింగ్ కాలేజీ నిర్మాణం, 10 కోట్లతో శాతవాహన కాలేజీ అకాడమీ బ్లాక్, 5 కోట్లతో నూతన జిల్లా గ్రంథాలయ నిర్మాణం, 50 పడకల నుంచి 150 పడకలకు జిల్లా ఆసుపత్రి అప్గ్రేడ్, మంతని PSC 100 పడకలకు అప్గ్రేడ్, గుంజపడుగులో కొత్తగా 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు, ఇలా మొత్తం కూడా నూతనంగా మరో 4 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కావడంతో వాటికి కూడా శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలోని 4 బల్దియాల్లో మొత్తం 51 కోట్ల అభివృద్ధి పనులకు, 80 కోట్లతో ఓదెల మండలం రూపానాయక గ్రామంలో గోదావరి నదిపై నిర్మించే బ్రిడ్జ్, 5 కోట్లతో ఉసేమియా వాగుపై వంతెన, పెద్దపల్లి సుల్తానాబాద్ బైపాస్ రోడ్లు నిర్మాణాలు, ఇలా శంకుస్థాపనలు మొత్తం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 1000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. వీటన్నింటికీ కూడా మొత్తం సీఎం పర్యటన నేపథ్యంలో మొత్తం కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయి. ప్రోగ్రాం మొత్తం కూడా పూర్తయ్యే వరకు ట్రాఫిక్ డైవర్షన్ కొనసాగుతుందని రామగుండం సిపి కూడా తెలిపారు. అందరూ సహకరించాలని కూడా కోరారు. రామగుండం నుంచి కరీంనగర్ వైపు వెళ్లే అన్ని వాహనాలు ధర్మారం క్రాస్ రోడ్డు, బసంత్ నగర్ ద్వారా కుక్కలగూడు, రాజారాంపల్లి, ధర్మారం, చొప్పదండి మీదుగా కరీంనగర్ వెళ్ళాలని కోరారు. అలా విధంగా మంతని వైపు నుంచి కరీంనగర్ వెళ్లే భారీ వాహనాలు అప్పన్నపేట్, ధర్మారం క్రాస్ రోడ్డు, 4 వీలర్స్ అప్పన్నపేట నుంచి ఎడమ వైపు తీసుకొని బొంపల్లి, దొంగతుర్తి, ధర్మారం, చొప్పదండి ద్వారా వెళ్లాలని సూచించారు. కరీంనగర్ నుంచి రామగుండం, మంతని వైపు వెళ్ళు భారీ వాహనాలు కూడా మొగ్దంపూర్ క్రాస్ రోడ్ నుంచి కరీంనగర్ లక్షట్పేట రోడ్డు ద్వారా చొప్పదండి,
ధర్మారం రాజారాంపల్లి వద్ద వైపు తీసుకొని కుక్కలగూడూరు ధర్మారం ఇలా చేరుకొని రామగుండం వైపు వెళ్ళాలని సూచించారు. మొత్తం కూడా ఇటు పెద్దపల్లి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సుమారు 2000 మంది పోలీసుల బందోబస్తు నిర్వహించి పెడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. మొత్తం కూడా ఓవరాల్గా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా రాత్రి గత 2 రోజులుగా జీవోలు వస్తూనే ఉన్నాయి. మొత్తం చూస్తుంటే 1000 కోట్ల అభివృద్ధి పనులు అయితే ఈ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అయితే జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. రేవంత్ రెడ్డి రాక కోసం జిల్లా వాసులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మల్లేష్తో సాగర్, V6 న్యూస్, పెద్దపల్లి నుంచి.